చూస్తున్నారు కదా సార్, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బేకార్ ఉంది పరిపాలన. ఎందుకట్లా? ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేవు. ఊర్లన్నీ విచ్చలవిడిగా అంత చిత్త చదరంగం అయిపోయినాయి. పట్టించుకునే నాదులు లేడు. కనీసం ఇప్పటికైనా మారి ఈ నెల పెడతా అంటే అన్నారు. జిహెచ్ఎంసీ క్లీన్ చేపిస్తున్నాము లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం అని ప్రతి అంటున్నారు. ఒక్కరు చేస్తుంటారు, అవుతుంటది. కానీ కాకపోతే ఇది ఇంత చిత్త పరిపాలన ఎవరికి లేదు. గత ప్రభుత్వం కూడా చాలా మంచిగా పరిపాలించింది. అంతకు ముందు కూడా పరిపాలించింది, కాంగ్రెస్ కూడా పరిపాలించింది. కానీ ఈయన చింత పరిపాలించింది బేకార్ పరిపాలన. అంటే చూస్తున్న పరిపాలన విధానంలో చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా 60,000 జాబ్స్ ఇచ్చిరా అన్నారు. ఆ జాబ్స్ కూడా గత ప్రభుత్వం డిక్లరేషన్ జాబ్సే. ఈయన ప్రత్యేకించి జాబ్ సృష్టించింది ఏది లేదు. అయితే రేవంత్ రెడ్డి పరిపాలనలో 6 గ్యారెంటీస్ అన్నారు కదండి, మీకు ఎన్ని వచ్చాయి? మాకు ఏమొచ్చినాయి అంటే ఒకటి ఫ్రీ వచ్చింది, మహిళల కొరకు 2,500 వస్తాయన్నారు. అవి కూడా రాలేవు ఇంకా. ఏదో ఒక 2-3 చేసిండు, ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అన్నాడు కదా, మరి 1,00,000 మంది మహిళలు కోటీశ్వరులు అవే కోటీశ్వర్ అవకాశం అయినప్పుడు మళ్ళీ ఒకసారి కలుస్తా, అప్పుడు మీతో మళ్ళీ మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. అయితే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే మీ మాటల్లో ఏం చెప్తారు అసలు? పిల్లగాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒక అనుభవజ్ఞ. అదే కేసీఆర్ ఇంట్లోనే గొడవలు అవుతున్నాయి, అవే సక్రమంగా ఇంట్లో గొడవలు అయితే చూసుకోలేదు. నా ఇంట్లో గొడవలు ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి. ఎవరి ఇంట్లో గొడవలు? ఓకే. అంటే కుర్చీ సమైకి సవాలు విసిరింది రేవంత్ రెడ్డి అయినా కానీ ప్రెస్ క్లబ్ లో కూర్చుంటే రాలేదు అని అంటున్నారు కదా, ఎందుకని?